నాకైతే సార్ని ఫస్ట్ టైం చూసాగానే భయం అయింది. ఇప్పుడు సీన్ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. థ్యాంక్ గాడ్ సీన్ ఏంటంటే నేను భయపడే సీనే సార్కి. దానికి భయం లేదే తొక్క అన్ని అబద్ధాలు హీరోయిన్ ఫోటో పాకెట్ లేదు చాలా తెలుసులే కానీ యాక్షన్ చెప్పిండు తీసి కొట్టింది సార్ ఆన్ యాక్షనే కొట్టగానే సెట్ అంతా సైలెంట్ అయిపోయింది సార్. నువ్వు నా చంపేర్రా సరే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చెప్పండి. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ బోత్ అన్న ఏం మాట్లాడుతున్నావు. వి గాట్ కంఫర్టబుల్ ఎనఫ్ నౌ. సైకలాజికలీ గేమ్ ఆడెడ్. ఐఎమ్ సీరియస్. వీ నాట్ అది ఇంకా పోలీస్ స్టేషన్ లో వద్దా మండపంలో వద్దా తెలియదు సార్. నచ్చుంటే కుళ్ళోడు కదా. చిన్న సినిమాల్ని పెద్ద సినిమా చేయడం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అదే మన సినిమా అవుతుంది సార్. గోదావరి గట్టుపైన సినిమా, ఈ సినిమాలోకి అసలుకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు, మీకు ఎలా అప్రోచ్ వచ్చింది? చల్లగాలి పిలిచింది. జగత్ బాబు గారు అనగానే ఫస్ట్ అప్రోచ్ కంటే ముందు ఆయన ఎక్కడ చేస్తారులే, ఆయన అన్ని పెద్ద పెద్ద సినిమాలు సెట్లు, మీరు చేసిన విలన్ క్యారెక్టర్లు అవి ఇవి, ఆ హంగామాలో మిమ్మల్ని రాయడానికి కూడా ఆలోచిస్తారు. సరే బాగోదేమో, మనం అప్రోచ్ అవ్వలేమో అని. కానీ మీరు ఎంటర్ అవ్వగానే అందరూ హ్యాపీ సెట్లు. అది ఎలా జరిగింది, మీరు ఎలా ఎంటర్ అయ్యారు, బయట ఇలా అనుకుంటారనే విషయం మీకు తెలుసా? నీలాంటి వాళ్ళు ఉండబట్టి నాకు తక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇలా అనుకుని ఏది పడితే ఏది పడితే రాసేసి నేను అన్ని సినిమాలే చేస్తాను. చెన్నై ఇంకా యాక్చువల్లీ ప్రిఫర్ చేసే సినిమాలు చెన్నై. బికాస్ చిన్న సినిమాలని పెద్ద సినిమా చేయడం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అదే మన సినిమా అవుతుంది. అండ్ సిన్సియారిటీ, టైమింగ్స్, ఎక్సెప్ట్ దిస్ ఫెలో. టైమింగ్స్ అందరి అంటే ఆయన సెలబ్రిటీలే. అయ్యో వన్ ఆఫ్ ద రీజన్స్ సినిమా చేయడానికి తనే. అంటే సుమంత్ మేము ఫేమస్ చూసి బాగా నచ్చి తను బాగా నచ్చాడు, అర్థమైపోయింది క్రియేటివిటీ. సో అది అండ్ ఐ ఆల్సో హర్డ్ ఇంటనే ఉంటాడు స్క్రిప్ట్స్ ఏది గబుక్కను ఓకే చేయడు అని. సో అంత ఆలోచించి చేశాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఉంటుందని వినటం జరిగింది. విన్నాక బాగుందని అనిపిస్తుంది జరిగింది. తను బాగా నరేట్ చేశాడు సుభాష్. అంటే తను ఎక్కువ ఎక్సైట్ అయ్యాడు నాకంటే. నాకు అర్థం కాలేదు తను ఎందుకు ఎంత ఎక్సైట్ అవుతున్నాడు. కానీ సినిమా చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ ఉంటుందనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి సునీల్ నారాయణ చెప్పారు, ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ చాలా మంచి ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ చేసి పెట్టిన నిజంగానే చాలా మంచి ప్రొడ్యూసర్స్. అంటే డబ్బు పెడితేనే అని కాదు సినిమా, బట్ తప్పలేదు, ఆ మాత్రం పెట్టాలి. హ్యూజ్ ఫిల్మ్ అయిపోయింది సార్. రెగ్యులర్గా ఇప్పుడు కథలు వింటారు కదా సార్, ఒక 2 hours లేదా ఉన్నాం. ఈయన కథ ఏం చేయదు, ఎక్స్ప్లెయిన్ చేసేది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయను, నవ్వాడు ఎక్కువ. అంటే ఆయన మామూలుగా హీరోకి అయితే 8 hours చెప్పారు అంటే అంబో ప్రొడ్యూసర్ కనుక మీకు 3 hours 3 అంటూ రోజు 3 hours. మీకు హాఫ్ అన్ అవర్లో చెప్పాను సార్. హాఫ్ అన్ అవర్లో అంటే ఇక్కడ చిన్న టెక్నిక్ జరిగిందండి సార్. సార్ చెప్పనా? చెప్పు చెప్పు. నేను నమ్మింది చాలా సింపుల్ అండి. సార్కి డాటర్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఒక్క లైన్కి పడ్డా. సార్కి వెళ్ళి వెంటనే సార్ ఇది కథ ఏం లేదు సార్, 1 line లో ఫాదర్ అండ్ డాటర్స్ లవ్ స్టోరీస్ సార్ అని చెప్పి అక్కడ ఫిక్స్ అయిపోయింది, అక్కడ లాక్ చేసాడు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. అట్లా కనపడతాడు కానీ బాగానే ఏది వేయాలో అక్కడ వేసాడు గుడికి. నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కథ అంటే నేను ఎంత టైం అన్నా ఇస్తాను సార్ కథ వినడానికి. సరే చెప్పండి అంటే సార్ కొంచెం లేట్ అవుతుంది సార్. పర్లేదు, మహా అయితే ఉంది 2 hours సినిమా అంటే 2.5 hours ఉంటుంది. ఓకే వెళ్తుంది సార్, వెళ్తుంది. నాకు ఓకే నేను వింటున్నా, టైం చూస్తే 4 hours అయింది సార్ అప్పటికి. కాదండి కథలోకి ఇంకా వెళ్ళలేదా మనం? లేదు సార్ ఇప్పుడు వెళ్తాం సార్. ఆయన ఏంటంటే కథలో ముందుకు వెళ్ళిపోతాడు, కేజీఎఫ్లో లాగా కథలో ముందుకు వెళ్ళిపోయి సార్ ఇప్పుడు ఇది ఉంది కదా సార్, దీనికి స్క్రీన్ ప్లే వెళ్తే దీనికి దానికి లింక్ ఉంటుంది సార్, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ పేరు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకో 4 hours వినే ఓపిక లేదు. ఆయన ఏంటంటే డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. అంటే జగత్ బాబు వస్తారు కరెక్ట్గా 4 అడుగులు వేస్తారు సార్, 1 2 3 4, ఆ తర్వాత డైలాగ్ స్టార్ట్ చేస్తారు సార్. ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. షార్ట్ సార్ సార్కి ఎలా చెప్పానంటే అండి, చాలా ఫస్ట్ లైన్ ఇదైతే నెక్స్ట్ లైన్ ఏంటంటే సార్, సార్కి కథ చెప్పినప్పుడు డార్లింగ్ అసలు సార్ ఉన్న పోర్షన్ అసలు చెప్పలేదు, నేను చెప్పలా. ఓన్లీ సార్కి మీరు లేకోకుండా మీ ఇద్దరు లవ్ స్టోరీ చెప్పా. సార్కి అర్థం కాలే, వెనకాల మధు కూర్చున్నారు, వాళ్ళకి అర్థం కాలే ఏంటిది ఏం చెప్తున్నాడు అసలు కథ అని. 20 నిమిషాలు అయ్యాక సార్ ఈ కథలో మీరు రావటం వల్ల ఏం జరుగుతుందని చెప్పి ఒక చిన్న నెరేటివ్ స్టైల్ మార్చి చెప్పాను అనమాట. అప్పుడు సార్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓహో నేను రావటం వల్ల ఏమేమి జరుగుతున్నాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎలా వెళ్తున్నాయి. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. స్టైల్ మాస్టర్ అంటే ఇగో సాటిస్ఫై చేయడానికి ప్లాన్ చేశాడు.
కాదు నెరేటివ్ స్టైల్ మార్చాను అంటున్నారు ఇప్పుడు అదే కథ ఉంటుందా లేదా మార్చిన కథ ఉంటుందా మనందరం లైక్ చేసేదే ఉంటుందండి. ఓకే రంగస్థలం అప్పుడు అనుకుంటా నాన్నక ప్రేమతో కొంచెం కొంచెం 10 minutes ఆయన పాపం సుక్కుకి తనే ఒప్పుకుంటాడు, కథ చెప్పలేడు. దానికి ఏదో చెప్తానికి ట్రై చేశాడు. నేను వింటున్నాను, సార్ అయినా సార్ అయినా కాదు సార్ మీరు చేసేయండి సార్ అన్నాడు. సరే చేసేస్తా అన్నా. ఈ ప్రెసిడెంట్ రంగస్థలం వచ్చినప్పుడు పాపం గంటన్నర యోగా చేసి వచ్చాడు, మా కథ చెప్దాం. చేత అద్భుతం. వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ప్రెసిడెంట్ సార్ చొక్కా ఉండదు సార్, బాగుంటుంది సార్. తనే ప్రెసిడెంట్ సార్, చొక్కా ఉండదు సార్, బాగుంటుంది సార్. చుట్టూ ఉంటుంది సార్, బాగుంటుంది సార్. చుక్కు బాగుంటుందని తెలుసు, డేట్ చెప్పవా అన్నాను. అంతే కథ ఉందని 1 నిమిషంలో అయిపోయింది. యా మనోడిని ఏంటి అసలు ఎంత గ్రిల్ చేద్దాం ఈ లవర్ బాయ్ని. అని బేసిక్గా లవర్ బాయ్ ఆయన అనుకుంటున్నారు కానీ మీరు నువ్వా లేకపోతే ఈమె? ఈయన ఇక్కడ ఉన్నారు సార్ లవర్ బాయ్. ఆయనకి మించిన ఎవరు ఉన్నారండి? బాబుని తెలీదండి ఈ గురించి. చెప్ప ఈయన గురించి చెప్ప. ఈయన కరెక్ట్ అండి ఆయన గురించి చెప్ప. లేదు సార్, ఇతనికి చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి సార్. ఇప్పుడు మన సినిమాలో 40-50 మంది అమ్మాయిలు ఉంటారు సార్, అందరూ అందమైన అమ్మాయిలు. ఎవరిని ఆడిషన్ చేయలేదు.